గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మనము యూకేకి ఇంటర్వ్యూస్ అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు వాటిని ఎలా క్రాక్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి మీకు నేను ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే, సో ఫస్ట్ మీరు అడ్మిషన్ని మనం యూకేలో ప్రాసెస్ చేసుకునే ముందు యూనివర్సిటీస్కి మనము అప్లికేషన్ పెట్టేసుకుంటాం విత్ ఇంక్లూడింగ్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ తోటి. వచ్చిన తర్వాత మనకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యే ముందు కూడా వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది చేస్తారు. కొన్నిసార్లు ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యాక చేస్తారు. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఐడెంటిటీ ఇంటర్వ్యూ. ఓకే, ఈ ఐడెంటిటీ ఇంటర్వ్యూలో అసలు పర్సన్ మీరేనా, అసలు అప్లై చేసుకున్నది ఎవరు, సో వాళ్ళ నేషనాలిటీ ఏంటి, సో వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది బేసిక్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ ఎ 2 minutes ఇంటర్వ్యూ జస్ట్ టు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ. సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. సో ఇది ఇన్డెప్త్గా మీకు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్సు, మీరు ఈ కోర్సు, ఈ కంట్రీ అసలు ఎందుకు ఎలా సెలెక్ట్ చేసుకున్నారనే దాని మీద ఇన్డెప్త్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది మినిమంగా వచ్చేసి ఒక 15 to 20 minutes ఉంటుంది. ఎయిదర్ ఫ్రమ్ ద ఫోన్ కాల్ ఆర్ స్కైప్ ఇంటర్వ్యూస్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీస్ని బట్టి. థర్డ్ టైప్ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి ప్రాబబ్లీ వీసా ఇంటర్వ్యూ. వన్స్ మీరు ఒకసారి వీసా అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత మీకు వీసా ఆఫీసర్ నుంచి వచ్చే ఇంటర్వ్యూ. సో మీకు కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, కానీ బట్ మనం ప్రిపేర్ అయ్యి ఉండడం మాత్రము ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. దిస్ ఈజ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ. ఫోర్త్ ఇంటర్వ్యూ వచ్చేసి వన్స్ మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్, బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద యూకేలో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఆ ఆఫీసర్ ఇచ్చే ఇంటర్వ్యూని మనము ఇమిగ్రేషన్ చెక్ దగ్గర వచ్చే ఇంటర్వ్యూ అని అంటాం మనం దీన్ని. సో ఇన్ని రకాలుగా మీరు ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో వన్స్ మీరు యూకేకి ప్రొసీడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వన్ ఇస్ అన్ ఐడెంటిటీ ఇంటర్వ్యూ, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ, వీసా ఇంటర్వ్యూ అండ్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ. సో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వీటికంటూ డిఫరెంట్ కంటెంట్గా ఏమీ ఉండదు. వన్స్ ఒక్కసారి మనం గట్టిగా ప్రిపేర్ అయిపోయినాము అని అంటే ఆల్మోస్ట్ మనం అన్ని ఇంటర్వ్యూస్కి సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో బెస్ట్ మనం ప్యాటర్న్ని బట్టి మనం డిఫరెంట్గా చూస్ చేసుకుంటే చాలు. అది మీకు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఐడెంటిటీ బేస్డ్ ఇంటర్వ్యూ. సో ఇది ఏం చేస్తారనంటే వన్స్ మీరు యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్న తర్వాత యూనివర్సిటీస్ అనేవి మీకు ఐడెంటిటీ కోసం కాల్ చేస్తాయి. సో కొన్ని యూనివర్సిటీస్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ చేయవు. కానీ బట్ బేసిక్గా ఇప్పుడైతే అన్ని యూనివర్సిటీస్ చేస్తున్నాయి. ఇందులో మిమ్మల్ని అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే మీ పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, మీ ఈమెయిల్ ఐడి ఏంటి, సో మీరు ఎక్కడ చదువుకున్నారు, సో మీరు యూనివర్సిటీస్కి ఎలా మీరు అప్లై చేసుకున్నది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే యూనివర్సిటీస్కి సబ్మిట్ చేశారో, ఫలానా యూనివర్సిటీ నుంచి చదువుకున్నాను, ఫలానా యూనివర్సిటీ నుంచి నేను ఎక్స్పీరియన్స్ ఉంది, కంపెనీ నుంచి అని చెప్పేసి ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అదే తీసుకొని ఇది మీరేనా కాదా, ఇంక్లూడింగ్ యువర్ డాక్యుమెంట్స్ని మీరు చేసుకునే ఇంటర్వ్యూ. అంతే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత దెన్ ఐడెంటిటీ అంతా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా మందికి వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్స్ గుర్తుండవు. సో దీన్ని నేను తప్పు అనను, కాకపోతే ఏంటి అని అంటే మీరు మాత్రం ఎనీ టైం మీ పాస్పోర్ట్ నెంబర్ అడిగితే చెప్పే విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. పాస్పోర్ట్ నెంబర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైం మెయిల్ ఐడి. సో మీరు ఎక్కడ చదువుకున్నారో ఏం లేదు అనేది కూడా మీరు కొంచెం క్లియర్గా, మనము చిన్న విషయాలే కాబట్టి మీరు చదువుకున్నయే కొంచెం ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటే మనం ఈ ఐడెంటిటీ ఇంటర్వ్యూని మనము క్రాక్ చేసేసేయచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ అ వెరీ సింపుల్ టాస్క్. కొన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డన్. ఇది ఫస్ట్ ఐడెంటిటీ బేస్డ్ ఇంటర్వ్యూ. సెకండ్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ. సో ఇది ఇన్డెప్త్ ఇంటర్వ్యూ. సో దీనికి మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం లేదు అనేది మీకు నేను చెప్తాను నేను.